అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న ఆకాంక్షను వదిలిపెట్టడం లేదు. నోబెల్ ప్రైజ్ కోసం ఆయన పేరును అమెరికా నుంచి అధికారికంగా నామినేట్ చేశారు. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు పడీ కార్టర్ నార్వేలోని నోబెల్ కమిటీకి ఒక లేఖను పంపించారు. అసాధ్యమనుకున్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చారిత్రాత్మక పాత్ర పోషించారని ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారని, ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్తో గుర్తించాలని ఆ లేఖలో కోరారు. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతికి ఆయా దేశాల జాతీయ పార్లమెంట్ సభ్యులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇతరులు నామినేషన్లు సమర్పించవచ్చు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి తనను వరించకపోవచ్చని ఇటీవల ట్రంప్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. తాను ఏం చేసినా నాకు నోబెల్ ప్రైజ్ రాదు, భారత్ పాక్ మధ్య యుద్దం ఆపినా, సెర్బియా కొసావో మధ్య పోరాటాన్ని నిలిపినా తనకు మాత్రం బహుమతి లభించదంటూ విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ తన ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.